బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకి నిరసనగా టీపీసీసీ ధర్నా చేస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నాకి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. అన్ని రాష్ట్రాలు కలిపితేనే దేశమని, కానీ కేంద్రం తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ నిధుల కోసం బీజేపీ ఎంపీలు గొంతెత్తాలని, వారు చరిత్రహీనులుగా మిగలొద్దని సూచించారు. ప్రభుత్వం తరపున నిధులు కావాలని కాలుకు బలపం కట్టుకుని తిరిగిన కేంద్ర సర్కార్ ఎందుకు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి సీతక్క బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీకి తెలంగాణ అంటే విద్వేషమని, 8 మంది ఎంపీలు ఉండి తెచ్చింది గుండు సున్నా అని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణపై ఇంత దారుణమైన వివక్ష ఎందుకని, విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. టీపీసీసీ నిరసన ధర్నాకి సంబంధించిన డీటెయిల్స్ ట్యాంక్ బండ్ వద్ద నుండి మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. నిన్న సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. తెలంగాణకు బడ్జెట్లో తీవ్ర నిరాశ కల్పించారు. ముఖ్యంగా తెలంగాణ అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాటన్నింటినీ బుట్టతాకలు చేశారు. వాటికి ఏమి కూడా నిధుల కేటాయింపు జరగలేదు. తెలంగాణకు మొండి చేయి చూపారనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ట్యాంక్ బండ్ వద్ద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ధర్నా జరుగుతుంది. ధర్నాకు సంబంధించి మంత్రులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా మంత్రులతో పాటు సీతక్క కూడా హాజరు కావడం జరిగింది. సీతక్క గారితో మాట్లాడదాం. మంత్రి గారు చెప్పండి, ఇప్పుడు సంబంధించి ప్రధానంగా ధర్నా చేశారు కదా, మీరు కేంద్రానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఓట్లు పంచిర్రు. ఎంపీ ఎలక్షన్లప్పుడు అది తెలంగాణ ప్రజలకు ఎలక్షన్ల ముందు అక్షింతలు పంచిర్రు. నిధులు మాత్రం జీరో చేసిర్రు బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధికి ఓటేద్దామా, లేదా ఇలా అక్షింతలు పంచి ఓట్ల ముందు మాయ చేసే బీజేపీకి ఓటేస్తే మీరు 8 సీట్లు ఇచ్చిర్రు. ఇవాళ వాళ్ళు ఏం తీసుకొచ్చారు బీజేపీ కేంద్రం నుంచి? కాబట్టి పూర్తిగా తెలంగాణ అంటే వాళ్ళకి మొదటి నుంచి కోపము, వివక్షత, తెలంగాణ ఏర్పడడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోవాలి. మంత్రి గారు, మీరంతా మంత్రులంతా కూడా సీఎంతో పాటు మీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కూడా కలిసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదంటారు? దీనికి అంటే ఇది ఏ విధంగా చూస్తారు? వాళ్లకు ఇక్కడే వాళ్లకు ఫస్ట్ ఎలక్షన్ రాష్ట్రాలు కావాలి. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బడ్జెట్ దేశ బడ్జెట్ కాదు, బీహార్ ఎలక్షన్ బడ్జెట్. వాళ్ళకి ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా కూడా అప్పుడు ఆ రాష్ట్రాలకే వరదలు పారిస్తారు. తర్వాత వాళ్ళకు మెయిన్గా రాజకీయ ప్రయోజనం, వాళ్ళకి అక్కడ వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఇది. అయినా కూడా 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా 8 ఎంపీలు ఇచ్చి 2 ఎంపీలు అయితే మీరు 2 మంత్రులను చేసిర్రు. మరి ఒక్క మంత్రి ఏం తీసుకురాలేదు. బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ కేటాయింపుల విషయంలో మీరేం చెప్పారు? నోరు మెదపడు ఇప్పుడు బండి సంజయ్. అప్పుడు విమర్శ 11 సంవత్సరాల నుంచి మీరు కేంద్రంలో ఉన్నారు, 3 సార్లు అధికారంలోకి వచ్చారు. మేము 1 ఇయర్లో ఇన్ని పథకాలు అమలు చేస్తా అంటే మమ్మల్ని మాట్లాడుతున్నారే. నేను ఒకటే అడుగుతున్నా, 2014లో లాస్ట్ 200 పెన్షన్, అదే 200 ఇప్పటిదాకా రాష్ట్రాలకు ఇస్తున్నారు పెన్షన్. అప్పుడు ఇచ్చినవి కేవలం రేషన్ కార్డులే. మళ్ళీ వాళ్ళు కేంద్రం నుంచి రేషన్ కార్డులు పెంచలే. మనం ఇచ్చే రేషన్ కార్డులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ కేంద్రము కనీసము పింఛన్లు కూడా 200 నుంచి 500 పెంచలే ఈ రోజు వరకు. ఆ 10 ఏళ్ల నుంచి అట్లనే ఉంది. 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పెంచింది. అప్పుడు దేశంలో సెంట్రల్లో ఉమ్మడి 2004లో అదే నడుస్తుంది తప్ప వాళ్ళ కేంద్రం నుంచి ₹1 కూడా పెంచలేదు. ఇప్పుడు కేంద్రం నుంచి ఇంత అన్యాయం జరుగుతుంది మీరు చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది, ఏం చేయబోతారు మీరు? తప్పకుండా ఈ రోజు అంటే ఇమీడియట్లీ రియాక్షన్ అనేది మేము ఈ రోజు ధర్నా రూపంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా సీఎం గారు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి పెంచుతారా పెంచరా తెలుసుకుంటాం. ఖచ్చితంగా రాజకీయంగా మేము కూడా ఎండగడతాం. ఓకే, రైట్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకైతే, ఈ ధర్నాకైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా హాజరు
హాజరు కావడం జరిగింది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. మరి కాసేపట్లో కేంద్రం తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా సో మొత్తం మీద రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. రేపు మొత్తం మీద దీనికి సంబంధించి కేంద్రం బడ్జెట్లో వివక్షకు నిరసనగా రేపటి నుంచి ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన చెప్తుంది. రేపు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కూడా పిసిసి చీఫ్ పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.